చైతన్య రథానికి స్వాగతం. ఇక సాంకేతిక సంబరం అని చెప్పి ఒక వార్త వచ్చింది. గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా ఏపీ చంద్రబాబు నేతృత్వంలో విజన్ 2047 సాకారం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్లో నారా లోకేష్, ఏదైతే ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్లో నారా లోకేష్ పాల్గొన్నారో అందులో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీకి పవర్ హబ్గా మారుస్తామని చెప్పారు. ఇక దీనికి సంబంధించి 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పు. ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాం, ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం పెట్టుకున్నటువంటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సో విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం నారా లోకేష్ గారు నిర్ణయించుకున్నట్టుగైతే తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న విద్యార్థులతో నారా లోకేష్ పాల్గొన్నవే, అలాగే ఆ సభలో నారా లోకేష్ గారు పాల్గొన్న దానికి సంబంధించి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, చాలా స్పష్టంగా ఇచ్చారు. సో ఇది మరొకసారి అభివృద్ధి ప్రదాతకు జననీరాజనం అని చెప్పి నరేంద్ర మోదీ గారి రాకకి సంబంధించి మరొక ఐటమ్ అయితే రావడం జరిగింది. ఇక తిరుపతిలో తొక్కిసలాట, ఏదైతే తిరుమలలో ఒక దుర్ఘటన జరిగి దాదాపు 6 భక్తులు మృతి చెందారని చెప్పి మనం చెప్పుకున్నామో దానికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది. ప్రస్తుతానికి మిగిలిన క్షతగాతులు ఎవరైతే ఒక 40 మంది ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు గారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఇదే విషయం వచ్చింది. నేడు తిరుపతికి చంద్రబాబు క్షతగాతులను పరామర్శించనున్న సీఎం. తొక్కిసలాట ఘటనపై అత్యవసర సమీక్ష, ఏర్పాట్లు, భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం, డెత్ టోల్ పెరుగుతుండటంపై ఆందోళన, మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఆసుపత్రులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన తిరుపతికి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం అయితే వెళ్తున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నిన్న ఒక వీడియోను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. సో ఏం జరిగింది అనేది పరిశీలించడం కోసం పూర్తి వివరాల కోసం అయితే ఈరోజు బయలుదేరి తిరుమలకైతే వెళుతున్నారు. సో ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, ఏదైతే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందో దీనికి సంబంధించి ప్రధాని కూడా ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టుగా అయితే రావడం జరిగింది. ఇక కడప రాయచోటి 4 కిలోమీటర్ల టన్నెల్కు సహకరించాలని చెప్పి రాష్ట్ర మంత్రి అయితే కోరటం అయితే జరిగింది. రాంప్రసాద్ రెడ్డి అయితే కోరటం జరిగింది. 4 లైన్ల రహదారి మంజూరుకు చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి, రాయచోటిలోని రోడ్ల కనెక్టివిటీకి నిధులు మంజూరు చేయాలి, నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆమోదించాలని చెప్పి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీకి అయితే రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే ఒక వినతి ఇచ్చారు. దానికి సంబంధించి చర్చిస్తున్నటువంటి వివరాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. భువనేశ్వర్లో ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పి నేటి నుంచి 2 రోజుల పాటు సాగుతున్నట్టుగా తెలిసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి కొండపల్లి అయితే హాజరైనట్టు, కొండపల్లి శ్రీనివాస్ అయితే హాజరవుతున్నట్టుగా అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక జగన్ రెడ్డి వల్లే విద్యుత్ ఛార్జీల భారం, ప్రజాభిప్రాయ సేకరణలో పలువురి ఆందోళన, ఏపీ ఈఆర్సీ ఆధ్వర్యంలో 2వ రోజు సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్న చైర్మన్ రామ్ సింగ్. అంటే ఎందుకు ఈ ప్రజల విద్యుత్ ఛార్జీల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏంటనే దీని మీద అయితే మాట్లాడటం జరిగింది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల లోపం వల్లే ఈ భారం మీద పడినట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్టేనని చెప్పి వెంకయ్య గారు మాట్లాడారు. దానికి సంబంధించి అయితే ఒకటి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన అయితే పాల్గొని మాట్లాడటం అయితే జరిగింది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఉండవని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పలు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అయినటువంటి కృతికా శుక్లా అయితే వెల్లడించారు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక మాజీ మంత్రి జవహర్ చరిత్రలో తిరుగులేని నాయకుడిగా లోకేష్ అని చెప్పి అదొక వార్త వచ్చింది. మహాకుంభమేళకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం, దాన్ని అయితే స్వయంగా టీటీడీ చైర్మన్ అయితే ప్రారంభించారు. దానికి సంబంధించి కూడా ఒక వార్త అయితే వచ్చింది. ఉచిత వైద్యం పేరుతో జగన్ రెడ్డి జిమ్మిక్కులు అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. రోగులు ప్రాణాలు తీసి ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు, నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది, సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయకుండా పేదల ఉజురు తీశారు, వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే చంద్రబాబుపై విష ప్రచారం, 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, పెండింగ్ బిల్లులు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేశారు, ఏప్రిల్ 1 నుంచి హైబ్రిడ్ విధానంలో వైద్య సేవలకు శ్రీకారం అని చెప్పి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి వేమూరి ఆనంద్ సూర్య చెప్పినట్టుగా ఒక వార్త అయితే
రావడం జరిగింది. సీఎం భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ బృందాలని చెప్పి కొత్తగా వచ్చినట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. బహుశా సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్లో ఇటీవల పలు మార్పులు చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు ఎస్ఎస్ సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలు ఇప్పుడు రక్షణ వలయంగా ఉంటాయి. భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీ పడకుండా కౌంటర్ యాక్షన్ బృందాల్లో 6 కమాండోలు అయితే విధుల్లో ఉంటాయి. బయట నుంచి దాడిని అంటే బయట నుంచి ఏదైనా దాడి జరిగితే దాన్ని ఎదుర్కోవడంలో బహుశా ఈ కౌంటర్ యాక్షన్ అనేది ప్రసిద్ధి చెందింది ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త కూడా రావడం జరిగింది. ఇక సూపర్ స్పెషాలిటీలుగా ఈఎస్ఐ ఆసుపత్రులు ఏదైతే ఉద్యోగులకు చెందినటువంటి ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తున్నట్టుగా కూడా మంత్రి సుభాష్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. ఇక వచ్చే సీజన్కు అందిరీనీవా పనులు పూర్తి. గాలేరు నగరి అందిరీనీవా లింక్ పనులపై అందిరీనీవా పనులపై మంత్రి నిమ్మల అంటే వచ్చే ఏడాది నాటికి ఒక కలలుగా ఉన్నటువంటి గాలేరు నగరి అందిరీనీవా లింక్ పనులను అయితే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందిరీనీవా పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ అయితే హామీ ఇచ్చారు. దిగజారుడు రాజకీయాలు దిక్కుజాలని అని చెప్పి సత్యకుమార్ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ ఉన్నాడో ఆయన అయితే మాట్లాడటం జరిగింది. ఇక సమస్యల సత్వరం పరిష్కరిస్తాం బాధితులకు ప్రజాప్రతినిధుల హామీ. నిన్న ఏదైతే అర్జీలు స్వీకరించారో పార్టీ ఆఫీసులో దానికి సంబంధించి ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్.